ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ మనం పూర్వం చేసినటువంటి కర్మల వల్ల ఈ జన్మ వచ్చినప్పుడు, పూర్వం పుణ్యకర్మ చేస్తే ఇక్కడ పుణ్యకర్మ సంబంధించిన ఫలితాలు, పాపకర్మ చేస్తే పాపకర్మకు సంబంధించిన ఫలితాలు వచ్చేటప్పుడు ఇక్కడ నేను చేయాల్సినటువంటి విషయం ఏముంది, ఏది జరగాలో అదే జరుగుతుంది కదా అనేటువంటి ఒక దృష్టికోణం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే దృష్టికోణం రాముడికి కూడా వచ్చింది. రాముడు యోగ వశిష్టంలో వశిష్ఠ మహర్షిని ఈ ప్రశ్నను అడగటం జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే జరగాలో అది రాసిపెట్టే ఉంది. నాకు పూర్వకర్మానుసారం నాకు ఇక్కడ రావాల్సినటువంటి ఫలితాలు వస్తాయి. నాకు ఈ రోజున ఆహారం తినాలి, దక్కాలి అని ఉంటే అది వస్తుంది, లేకపోతే రాదు. దేనికోసం నేను ప్రయత్నం చేయను అన్నప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి ఖచ్చితంగా ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉండవలసింది, చెయ్యవలసింది పురుష ప్రయత్నం అనేటువంటి ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది. పురుష ప్రయత్నం అంటే మీకు రాసి ఉన్నటువంటి కర్మని పురుష ప్రయత్నం ద్వారా ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఎవరికైతే వాళ్ళకి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారో వాళ్ళు వాళ్ళకున్నటువంటి రాసిపెట్టి ఉన్నటువంటి కర్మని మార్చేటువంటి శక్తి కూడా ఉంటుంది అనేది అక్కడ చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ పురుష ప్రయత్నం ధర్మపరమైనటువంటి విషయాల్లో ఈ పురుష ప్రయత్నం సాధించటం ద్వారా మనం ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవచ్చు. ఎందుకంటే అధర్మానికి సంబంధించిన విషయాల్లో పురుష ప్రయత్నం ప్రయత్నించినా కానీ అధర్మం అనేది ప్రకృతి కానీ ఏనాటికి కూడా సహించేటువంటి విషయం కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పురుష ప్రయత్నం అనేది ధర్మబద్ధమైందై ఉండాలి.